వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. లోక్సభలో తన గొంతు వినిపించకుండా స్పీకర్ నిరాకరిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శ. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరోసారి శ్రీవారి ఆలయ గోపురంపై వెళ్లిన విమానం. కాంగ్రెస్ నాయకుడు మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ప్రతిస్పందనలో కుంభమేళా మరియు నిరుద్యోగం వంటి ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అవకాశం తనకు నిరాకరించబడిందని ఆరోపిస్తూ స్పీకర్ సభను అకస్మాత్తుగా వాయిదా వేసినందుకు విమర్శించారు. పదే పదే అంతరాయం కలిగించడం పట్ల గాంధీ నిరాశ వ్యక్తం చేశారు. మరియు అలాంటి చర్యలు ప్రజాస్వామ్య నిబంధనలను దెబ్బతీస్తాయని నొక్కి చెప్పారు. I don't know what is going on, because after he said that, I said, look, as LOP, let me speak. Let me say what he just ran away. So I don't understand what is going on. This is no way to run the house, frankly. I mean, literally, speaker उठ के मतलब एकदम निकल गया. मुझे मतलब एक शब्द नहीं बोलने दिया. और पहले मेरे बारे में कुछ बोलना है, वो भी बिल्कुल पता नहीं क्या बोला, अनसब्सटेंशिएटेड. और फिर मतलब मैं खड़ा हुआ, मैंने कहा कि देखिए मुझे बोलने दीजिए, आपने मेरे बारे में कुछ बोला है, घूम कर चले गए. और कोई मतलब अर्जन कर दिया, कोई जरूरत नहीं थी. देखिए मुझे हाउस में जब भी मैं उठता हूँ, एक कन्वेंशन है, लीडर ऑफ ऑपोजिशन को बोलने दिया जाता है. भैया ये माइक मेरे मुंह में पीछे. लीडर ऑफ ऑपोजिशन को एक कन्वेंशन है कि बोलने दिया जाता है. जब भी मैं खड़ा होता हूँ मुझे बोलने नहीं दिया जाता. ठीक है, तो पता नहीं मतलब ये किस प्रकार से हाउस चल रहा है. जो हम कहना चाहते हैं हमें कहने नहीं देते. सर, पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर के खिलाफ भी प्रिविलेज नोटिस लेकर आए थे कि वो लाना पड़ा है. आपके ऊपर कहा कि राहुल स्पिरिट मैंने कुछ नहीं किया है. सर, उन्होंने ये कहा, मुझे बोलने दीजिए, मैंने कुछ नहीं किया है. मैं बिल्कुल शांति से बैठा था, मैंने एक शब्द नहीं बोला. ठीक है, और पिछले मतलब 7-8 दिन में मुझे बोलने नहीं दिया, मैंने कुछ नहीं बोला. आपको क्या स्पेसिफिक? वैसे मुझे बोलने दीजिए, मैं बोल रहा हूँ, मुझे इंटरप्ट मत कीजिए. तो ये एक नया तरीका है जहाँ डेमोक्रेसी में ऑपोजिशन की जगह होती है और सरकार की जगह होती है. यहाँ पे ऑपोजिशन की जगह है ही नहीं, यहाँ पे सिर्फ सरकार की जगह है. और हम उस दिन प्रधानमंत्री जी ने कुंभ मेला के बारे में बोला, मैं अपनी बात जोड़ना चाहता था. मैं कहना चाहता था हाँ बहुत अच्छा है कि कुंभ मेला हुआ, और मैं बेरोजगारी के बारे में भी कुछ कहना चाहता था, नहीं बोलने दिया. तो अब पता नहीं मतलब स्पीकर की क्या थिंकिंग है, क्या अप्रोच है, बट सच्चाई ये है कि हमें नहीं बोलने दिया. और हम हमारी पार्टी विपक्षी मेन पार्टी है, मैं लीडर ऑफ ऑपोजिशन हूँ. तो ये बिल्कुल नॉन डेमोक्रेटिक स्टाइल से चलाया जा रहा है. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. తొలుత ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు పవర్ ప్రాజెక్ట్ మీరు హిల్ కొడుతున్నారు కదా, స్ట్రాంగ్ గా ఉంది. రేపు వాటర్ ఫ్లో అయినప్పుడు ప్రొటెక్షన్ బాక్స్ అన్ని ఉన్నాము. కానీ ఒక్కొక్కసారి ఇందులో బ్రేక్ చేసిన తర్వాత అలాంటి ఏమన్నా ఉంటే
అవన్నీ చూసాను. ఇంకా త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్ గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేసామంటే అదే మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. బెట్టింగ్ పేజ్ మార్చడానికి సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్ నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేదలకు తీరని నష్టం జరుగుతుంది. పేదలు బెట్టింగ్ యాప్లతో బలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రకరకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అధ్యక్ష గత ప్రభుత్వమే 2017లో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది. చట్టం చేశాం కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది. అందుకే అధ్యక్ష తమరి ద్వారా ఇది పక్క రాష్ట్రాలు, దేశము, ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు, రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు, ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు ఆడేవాళ్లను, బాధితులను, అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది.
కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు మార్కెట్లో బాగా సరఫరా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. వీటి పట్ల కూడా మేము అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ రమ్మీ, ఈరోజు నిన్న మీరు టీవీలలో పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది. వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు. వీటిని నిర్వహించే వాళ్ళు, వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం వెళ్లింది. గతంలోనే టీటీడీ దేవస్థానంపై నుంచి విమానాలు వెళ్లకూడదని విమానయాన శాఖకి తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. టీటీడీ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని కేంద్ర విమానయాన శాఖపై తిరుమల వేద పండితులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం తిరుపతి దేవస్థానం గుడి గోపురంపై నుంచి విమానం ప్రయాణించింది. ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి రాకపోకలు నిషిద్ధం. ఇలా జరగడం ఇదే మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా ఫ్లైట్లు తిరుమల గుడిపై నుంచి వెళ్లాయి. చంద్రబాబు వస్తేనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయనే నమ్మకంతోనే కేంద్రం నిధులు విడుదల. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు గారిపై నమ్మకంతోనే 2 విడతల్లో 5,050 కోట్లు ప్రధాని మోడీ విడుదల చేశారు. 2025 డిసెంబర్ నాటికి డీవాల్, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా షెడ్యూల్ ప్రకారం పనులు చేస్తున్నామని డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ఒక జీవనాడి, ఒక వరం, భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరాన్ని ఆ రోజు 72% చంద్రబాబు నాయుడు గారు 14-19లో పూర్తి చేస్తే, మొన్న రెండవసారి కూడా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ఒక షెడ్యూల్ని, అంటే డయాఫ్రామ్ వాల్ని ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం, ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్, మెయిన్ డ్యామ్ ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం, ఇట్లా ఒక షెడ్యూల్ని కూడా మీ అందరి సమక్షంలోనే ఈ పోలవరంలోనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ 3వసారి, అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే ధన్యవాదాలు, ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ₹1 మరి నిర్వాసితులకు అందలేదు. ఒక అర్బస్తా సిమెంట్ పని కూడా కాలనీకి చేయలేనిటువంటి స్థితిలో మొన్న 2017లో 800 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చారు. మళ్ళీ మొన్న 2025 జనవరి 1 మరి ఫస్ట్ వీక్లోనే మళ్ళీ 830 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే నిర్వాసితులకు అందినటువంటి సాయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే, మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మరి ఇచ్చింది 0 అనేటువంటి భావంతో ఇవాళ నిర్వాసితులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పబోతూ ఉన్నారు. మరి చాలా క్లియర్గా ఈరోజు ఆ యొక్క నిర్వాసితులతోటి మాట్లాడిన అనంతరం ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఫస్ట్ పాయింట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో, అంటే అప్పర్ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం, ఎందుకంటే ఇప్పటికే సీపేజ్ అవుతుంది అప్పర్ కాపర్ డ్యాము, దాన్ని మనం లిఫ్ట్ చేస్తూ ఉన్నాం వాటర్ అంతటినీ కూడా. అయితే రేపు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైనీ సీజన్లో ఎక్కువ వాటర్ మనం బయట లిఫ్ట్ చేసినప్పుడు అప్పర్ కాపర్ డ్యామ్కి డ్యామేజ్ లేకుండా ఆ బట్రస్ డ్యాము ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసి కానీ ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారం ఈ బట్రస్ డ్యామ్ పనులు కూడా మరి ఏదైతే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. 7,50,000 క్యూబిక్ మీటర్లు బట్రస్ డ్యామ్ చేయవలసి ఉండగా మరి మొన్ననే 1 వీక్ బ్యాక్ ప్రారంభించి 20,000 క్యూబిక్ మీటర్లు చేశారు. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఈ మే 30వ తారీఖున కంప్లీట్ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ పాయింట్ నోటి ఆయన పరిశీలిస్తారు. అదేవిధంగా ద సెకండ్ పాయింట్గా
ఏదైతే గ్యాప్ 1లో అంటే రేపు ఈసీఆర్ఎఫ్ డ్యాము ఏదైతే మనం ఏప్రిల్లో ప్రారంభించాలని గ్యాప్ 1లో ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్కి డిజైన్స్ తీసుకుని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆ గ్యాప్ 1 దగ్గర కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ పనులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మూడవదిగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ అంటే ఏదైతే 1396 మీటర్ల డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి అది ఇప్పటికి 158 మీటర్లు ఈ రోజుకి కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మన జనవరి 18న మనం స్టార్ట్ చేసుకుని ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 2025 డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తి కావాలి కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ యొక్క మీటర్స్ కానీ ఆ చదరపు మీటర్లు కానీ ఏ రకంగా జరుగుతుంది అనేది ఇంకా ఏదైనా ఆయన సజెషన్స్ కానీ మోడల్స్ కానీ ఏదైనా ఉంటే ఇంప్లిమెంటేషన్ గా ఆ డీవాల్ ను కూడా ఈ రోజు పరిశీలన చేస్తారు. అదేవిధంగా 4వ పాయింట్ గా ఏదైతే గ్యాప్ 2 ఏదైతే ఉందో అక్కడ కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే డయాఫ్రామాల్ పూర్తయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేస్తే అది మరి టైం మరి డిలే అవుతుందనే ఉద్దేశంతో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అవుతుండగానే ప్యారలల్ గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసీ అనేది ఇచ్చారో దాని ప్రకారం ఆ గ్యాప్ 2లో కూడా మరి రేపు నవంబర్ నుంచి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రారంభించేటువంటి విధంగా నవంబర్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రారంభించాలనంటే అక్కడ ఏదైతే శాండ్ ఏదైతే వైబ్రో కాంపాక్షన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మరి 1,60,000 క్యూబిక్ మీటర్లకి ఇప్పుడు దగ్గర 70,000 క్యూబిక్ మీటర్ల వరకు ఇక్కడ వరకు పని జరిగినటువంటి పరిస్థితి. ఇది కూడా మరి కంప్లీట్ చేసుకుని చాలా స్పీడ్ గా అది కూడా ఆ షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి విధంగా ఈ 4 పాయింట్స్ ను కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి తర్వాత మరి అధికారులతోటి ఏజెన్సీలతోటి కూడా తను పరిశీలించిన అంశాల మీద రివ్యూ జరిపి ఖచ్చితంగా 25 డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తవ్వాలి, 27 డిసెంబర్ కల్లా మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనేటువంటి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ని రివ్యూ చేస్తారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. రంగంపేట మండలం రంగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులతో మండలంలోని వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అలాగే రంగంపేట మండలంలో జరిగిన అభివృద్ధిని వివరించి మండలం అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎంతకాలానికి నవరాత్రాలు మొదలు పెట్టారనేది ఒకసారి ఆత్మపరిశీలన చేయండి. మరి ఇవాళ తల్లికి వందనం గురించి తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకుండా తల్లికి వందనం ఏ విధంగా మొదలవుతుందండి? అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత తల్లికి వందనం మొదలు పెట్టడం జరుగుతుంది అనేది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. దానికి బడ్జెట్లో అమౌంట్ కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ పెన్షన్ ఏ విధంగా సామాజిక పెన్షన్ని 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 చేస్తానని ఒక తప్పుడు హామీ ఇచ్చి ఆ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు నడిపిన ఘనత గత ప్రభుత్వాన్ని. ఇవాళ 4,000 చేస్తామని హామీ ఇచ్చి మొదటి నెలలోనే పాత ఏరియాలతో మొత్తం 7,000 ఒకేసారి ఇచ్చిన ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం. ఈ విధంగా ప్రతి అంశంలోని ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని, రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాల వల్ల పెద్ద ఎత్తున మనకి ఇక్కడ నిధులు వస్తూ ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి ప్రధానంగా సాగునీరు, చాగల్నాడు, వెంకటనగరం 2 పథకాలని నిర్వీర్యం చేశారు. ఇవాళ పెద్ద ఎత్తున కాకపోయినా మొట్టమొదటిగా ఇనీషియల్గా కనీసం 50 లక్షలు ఇచ్చి ముందు వాటిని రిస్టోర్ చేయాలనేది మొన్న మంత్రి గారు కూడా కోరడం జరిగింది. తొందరలోనే ఆ నిధులు ఇచ్చి అనేసి ఇప్పుడే చెప్పారు. ట్రాన్స్ఫారం ఏదైతే వాళ్ళ జేబుల్లో డబ్బులు ఒక్కొక్క అసిస్టెంట్ ఇంజనీర్, ఒక్కొక్క డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 57 లక్షల రూపాయలు వాళ్ళ జేబులో ఖర్చు పెట్టిన పరిస్థితి గత 5 సంవత్సరాలు. ఇవాళ పరిస్థితికి భిన్నంగా ఇవాళ ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలించి అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం. నేను ప్రజాప్రతినిధికి విజ్ఞప్తి చేసుకునేది ఒకటే, మీ అందరూ సహకరించండి. మీరు ఎన్నికైనా, మేము ఎన్నికైనా, ప్రజల నుంచి ఎన్నికైనా మనందరి ధ్యేయం ఒకటే, ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చూడాలి. దానికి కలిసి రండి. అందరం కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇందులో ఎటువంటి పొరపచ్చాలకి తావలేదు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధికి అందరం కలిసి ముందుకెడదామని
మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. కర్నూలు జిల్లా అద్దోని పట్టణంలో శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయం దగ్గరకు వెళ్లి జనసేన బృందం అసెంబ్లీలో మాట్లాడిన తీరును అభినందించడం జరిగింది. మండల అధ్యక్షులు ఎం తాహేర్వాలి, సీనియర్ నాయకులు గాజుల రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీ సాక్షిగా అద్దోనిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి అన్ని శాఖల మంత్రులకు ప్రతి విషయంపై విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమ, సాగునీరు, త్రాగునీరు, వలసలు, కరువు, అక్రమ కబ్జాలు, ప్రభుత్వం నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు అనేక సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వానికి వివరించి అద్దోనిని అన్ని రకాలుగా ఆదుకోవాలని, అద్దోని పరిస్థితులపై తగిన నిధులు కేటాయించాలని, అనేక సంవత్సరాల నుండి అద్దోని వెనుకబడిందని, ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు వివక్షతో అద్దోనిని పట్టించుకోలేదని, మా ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయని, ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో వలస వెళుతున్న పరిస్థితి ఉన్నదని, పరిశ్రమలు నిర్మించాలి, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలి, వలసలను, కరువులను అరికట్టాలని, కనీస వైద్య సిబ్బంది పరికరాలు లేక కనీస వైద్య సదుపాయాలు కల్పించడానికి తగిన నిధులు, సిబ్బంది నియమించి అదోని ప్రజలను ఆదుకోవాలని కోరడం జరిగింది. శాసనసభ్యులని అభినందించిన జనసేన బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సార్, జనసేన పార్టీ తరపు నుండి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. విషయం ఏంటంటే అసెంబ్లీలో ఇప్పటిదాకా ఆదోనిలో ఉన్నటువంటి, నేను 30 సంవత్సరాల నుండి చూస్తున్నా, ఇప్పటిదాకా ఆదోని విషయాల పట్ల ఎవరూ మాట్లాడలేదు. మీరు బాగా మాట్లాడినారు. మీకు కూడా జనసేన పార్టీ అన్ని విధాలుగా ప్రతి విషయంలో కూడా మీకు అండదండగా ఉంటుంది. మంచి విషయాలు మాట్లాడినారు. కొంతమంది వేరే రకాలుగా అనుకోవచ్చు, కానీ ప్రతి అంశం పైన అన్ని విషయాలు, విద్యారంగం కావచ్చు, ఉపాధి రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, సాగునీరు, తాగునీరు, అన్ని విషయాలపైన మాట్లాడినారు. మీరు ఇలాగే మాట్లాడాలి. మీకు అంతా మేము ఎప్పటికీ ఉంటాం సార్, ఇబ్బందులు. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారిని అభినందించడానికి ఈరోజు జనసేన పార్టీగా రావడం అనేటువంటిది జరిగింది. ఈ అభినందన దేనికి అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. అసెంబ్లీలో గత 30 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఆదోని గురించి, ఆదోనిలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇక్కడ 3 సార్లు, మరొక 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కూడా ఆదోనిలో ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఆదోనిలో ఉన్నటువంటి ఏ సమస్యను కూడా అసెంబ్లీ దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అన్ని రంగాలలో ఏ రకంగా ఆదోని వెనకబడిందో కులంకుశంగా చెప్పినటువంటి ఎమ్మెల్యే గారిని మేము సన్మానించడానికి వచ్చి రావడం జరిగింది. ఎందుకంటే తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం పట్ల కూడా అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆయన మంచి కృషి చేశారు. కాబట్టి ఆయన అభినందనలు తెలపడానికే ఈరోజు జనసేన పార్టీగా రావడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు మా ఆదోని ప్రజలు కూడా, జనసేన పార్టీకి కూడా అది నచ్చలేదు. ఎందుకంటే ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలా, లేదా దానికి సమాధానం ఇవ్వాల్సింది మంత్రులు సమాధానం ఇవ్వాలా. కానీ ఆయన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కూడా బాధ్యత రహితంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా మరోసారి ఆదోనిని కించపరిచే విధంగా మాట్లాడకుండా ఉంటే మంచిది. ఆదోని అన్ని రకాలుగా వెనకబడినటువంటి విషయం అందరికీ తెలుసు. మరి ఆయన కూడా ఆదోని నియోజకవర్గానికి వచ్చి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి జనసేన పార్టీగా ఆయనకి విజ్ఞప్తి చేస్తారు. ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన సాగిస్తున్న ప్రభుత్వం, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్బంధం దుర్మార్గం. చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన ఆశాలను అర్ధరాత్రుల్లో అరెస్టు చేయడం, గృహ నిర్బంధించడం, హైదరాబాద్ చేరుకున్న ఆశాలపై పోలీసుల చేత లాఠీచార్జి చేసి దాడి చేయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన అనంతపురం అంబేద్కర్ విగ్రహానికి ఆశా వర్కర్ల వినతిపత్రం ఇచ్చి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి రత్నం రాజేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ఆశాలపై నిర్బంధ ఖండ లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని, ఇంకా ఇతర సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సద్దాం హుస్సేన్, ఆశా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ నీలాదేవి, చుంచు మంజుల, యశోద తదితరులు పాల్గొన్నారు. ఖండించండి ఆశాల అక్రమ అరెస్టులను, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయల వేతనము ఇవ్వాలి. ఫిక్స్డ్ వేతనము ఖండించాలి. నిరంకుశ పాలన ఖండించాలి. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలన ఖండించాలి. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలన ఖండించండి ఆశాల అక్రమ అరెస్టులను, ఖండించండి ఆశాల అక్రమ అరెస్టులను, అక్రమ అరెస్టులను ఖండించండి, అక్రమ అరెస్టులను
లాఠీ చార్జిని ఆశాలపై లాఠీ చార్జిని రక్షించాలి ప్రభుత్వ నిరంకుశత్వం రక్షించాలి ప్రభుత్వ నిరంకుశత్వం పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే జిందాబాద్ 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 సోమవారం మార్చి 24వ తేదీన ఆశాలకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించి వెంటనే చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా పిఆర్సీ ఏరియర్స్ ఇతరతర సమస్యలు పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముట్టడికి శాంతియుతంగా వెళ్తున్నటువంటి ఆశా వర్కర్లని అక్కడ ధర్నా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అదే పద్ధతిలో కమిషనర్ ఆఫీస్కి చేరుకున్నటువంటి ఆశాలను కూడా మగ పోలీసులు సైతం ఆవాలని చూడకుండా కనికరం లేకుండా లాఠీచార్జ్ చేసి ఎక్కడికక్కడిగా గుంజి వ్యాన్లలో ఎత్తి పడేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి కేసీఆర్ నిరంకుశంగా పరిపాలన చేస్తాను, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తాం. ఎవరికైనా ఏదైనా కావాలంటే మీరు ఏదైనా ధర్నా కూడా చేసుకోవచ్చు, అడగొచ్చు. మీరు అడిగితే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా నిరంకుశ పాలనకు నిదర్శనంగా ఇలా ఆశాలపైన నిర్బంధకాండ ఆడబిడ్డలను చూడకుండా ఇలా ఆశాలను ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి లాఠీచార్జ్ చేసి గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉన్నటువంటిది ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తమ మొండి వైఖరి మార్చుకొని వెంటనే ఆశాల సమస్యల్ని ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి. ఆశాల యొక్క ఆశాలపై దాడిని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. సభ్య సమాజం కూడా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.